ఎప్పుడైతే కృష్ణా డెల్టాను సేవ్ చేసామో ఆటోమేటిక్గా నా శ్రీశైలం బోత్ లెఫ్ట్ అండ్ రైట్ మన ఆల్మట్టి దగ్గర చుక్క నీరు ఆశించకుండా మనం డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితిని వాళ్ళ మనం రీజియన్ వైజు యాక్సెంట్ ఇన్ ద లాంగ్వేజ్ వైజు. ఇక్కడ ఇంకొక విషయం, మనం రోజు లేచి మేము పాఠాలు చెప్పినప్పుడు శాస్త్రీయంగా మనం అడ్రస్ చేసినప్పుడు మనం ఏం చెబుతామంటే డెవలప్డ్ కంట్రీస్, అబ్దుల్ కలాం గారిది ఎప్పుడు ఆ స్లోగన్ 5 ఏళ్ళు, మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, అవ్వటం కాదు డెవలప్డ్ అనుకుని మనం బిహేవ్ చేయాలి. అమెరికాలో రాష్ట్రాల విభజన చూస్తే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. బార్డర్స్ కనుక చూస్తే స్ట్రైట్ లైన్స్ తోటి ఉంటుంది అమెరికాలో. మన బార్డర్స్ చూస్తే అంత ఇర్రెగ్యులర్ పాస్ తోటి ఉంటుంది. మనకేమో లాంగ్వేజ్ క్రైటీరియా బేసిక్గా సౌత్ ఇండియాని డివైడ్ చేసినప్పుడే కొన్ని టెక్నికల్ మిస్టేక్ అది. అప్పుడులో మన ఆవేశం స్వాతంత్రం వచ్చిన టైంలో మళ్ళీ ఇక్కడ మనకు ఫీలింగ్స్, తెలుగు వాళ్ళ ఫీలింగు, తమిళం ఫీలింగు, కేరళ ఫీలింగ్ అని అప్పుడు చేసిన మిస్టేక్కి అగ్రేరియన్ సదరన్ స్టేట్స్ అన్నీ కూడా ఇవాళ వాటర్ కాన్ఫ్లిక్ట్స్ తోటి తమిళనాడు కర్ణాటక దెబ్బలాడుకున్నా, కేరళ తమిళనాడు ఆ ముళ్ళ పెరియార్ విషయంలో దెబ్బలాడుకున్నా, ఇటు ఆల్మట్టి బాబ్లీ ఇటు కర్ణాటక ఆంధ్ర వాళ్ళు దెబ్బలాడుకున్నా, సౌత్ ఇండియా అంతా కూడా కాన్ఫ్లిక్ట్స్ ఏం చేతంటే లాంగ్వేజ్ క్రైటీరియా చేసుకుని చేయటం వల్ల. అంచేత ఇప్పుడైనా మనం మళ్ళీ ఆ విత్ ఇన్ దట్ లాంగ్వేజ్ యాక్సెంట్ ఇన్ ద లాంగ్వేజ్ని బట్టి చేయటం అంటే చాలా దురదృష్టకరమైంది. అంచేత మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నాం, అందరూ ఒకటే కల్చర్, ఏం మారిపోలేదు. ఇన్ని వాటర్ డిస్ప్యూట్స్ తోటి ఇన్ని ఏ రకమైన కోస్టల్ ప్లేన్ అంటే ఏ రకమైన మినరల్ రిసోర్సెస్, ఇంకొక రిసోర్స్ ఏది లేదు. మీరు శ్రీకృష్ణ కమిటీకి చాలా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇంకొక రిసోర్స్ ఏది లేదు, ఉన్న గ్యాస్ కూడా అది కేంద్ర పరిధిలో ఉంది, ఆ రాష్ట్ర పరిధిలో లేదనే విషయాన్ని చెప్పారు. అంటే వాటర్ అనేది సీమాంధ్రకి ముఖ్యంగా కోస్తాంధ్రకి చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మనసులో మాట కార్యక్రమంలో స్వల్ప విరామం.